Hi friends, welcome back to my channel. Your Jesse Vlogs. I am ప్రసన్న ప్రసాద్. సో ఈరోజు ఏంటంటే మా పాప పుట్టిన తర్వాత మేము ఇక్కడికి పార్క్కి అలా ఏం తీసుకెళ్ళలేదు. అంటే ఎంత చిన్నప్పుడు ఎందుకని చెప్పేసి తీసుకెళ్ళి, కానీ యాక్చువల్గా తీసుకెళ్ళేది ఉండే, ఎందుకంటే నేచర్కి దగ్గర ఉంటారు, కొంచెం వాళ్ళకు కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ మంచిగా అవుతుంది అని చెప్పేసి. సో మేము ఈరోజు ఏంటంటే మన చెర్లపల్లి జైలు ఉంది కదా, యాక్చువల్ అందరికీ ఐడియా ఉంటుంది. సో ఆ జైలుకి సంబంధించిన పార్క్, మనం చాలా పార్క్స్ చూస్తుంటాం, జూ పార్క్ అని సంథింగ్ చిన్న చిన్న పార్క్స్ అన్నీ చూస్తుంటాం. కాకపోతే ఒక జైలుకి సంబంధించిన పార్క్ అనేది ఎలా ఉంటుందో చూడడం నాకు ఫస్ట్ టైం. అండ్ మా పాప అయితే అసలు పార్క్ చూడడం ఇది ఫస్ట్ టైం. సో మా ఫ్రెండ్ వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళినారు వాళ్ళ పాపతో కలిసి ఫ్యామిలీగా. సో మేము వాళ్ళకి సెకండ్ టైం, మాకు మాత్రం ఫస్ట్ టైం అన్నట్టు. సో పార్క్ ఎలా ఉందని చెప్పేసి నేను చూస్తుంటే అక్కడ ఒక చిన్న పాప ఫొటోస్ దిగుతుంది. సో నేను అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏంటంటే ఏదో పార్క్ అంటే నార్మల్గా ఉంటుందేమో, చిన్నగా ఎవరు వస్తారో అనుకున్నా. కానీ చూడండి, అక్కడ ఒక యూత్ గ్యాంగ్ వచ్చేసి రీల్స్, షార్ట్స్, సోషల్ మీడియా కోసం ఎంత అంటే ఎంత బాగా వీడియోస్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది, అక్కడ చిన్నపిల్లలు ఫొటోస్ దిగుతున్నారు. నేను యాక్చువల్లీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, పార్క్ అంటే ఏదో ఉంటుందిలే అనుకున్నాను. కానీ ఇక్కడ చూడండి, ప్లే ఏరియా కూడా ఎంత బాగుందో. సో చిన్న పింకీని అలా దింపేసి ఉసుకలో ఆడుకోమంటే తను కొద్దిసేపు ఆడుకుంది. సో నేను ఆ ప్లే ఏరియా అంతా కూడా చూస్తున్నా. కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అబ్బా, ఒక జైలుకి సంబంధించిన పార్క్ అనేది ఇంత బాగుంటుందంటే అసలు నేను నమ్మలే. ఇంతలోపు ఇక్కడ ఇంకో గ్యాంగ్, యాక్చువల్లీ వాళ్ళ ఐడియా కూడా చెప్పినారు, నేను ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తా, ప్లీజ్ చెక్ ఇట్. అండ్ నెక్స్ట్ ఇలా చిన్న పింకీ నేను ఎత్తుకున్నాను, జెస్సీని మా ఫ్రెండ్ ఎత్తుకుంది. చిన్న ఇలా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. నెక్స్ట్ పాపని జారుడు బండ ఆడిపిస్తుండు వాళ్ళ డాడీ. పాపకు ఫస్ట్ టైం కదా ఇంత పబ్లిక్, ఇంతమంది క్రౌడ్ని చూడడం. సో పాప అంతమంది పిల్లల్ని చూసి షాక్లో ఉంది, ఎట్ ది సేమ్ టైం చాలా సర్ప్రైజ్ కూడా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మనకు మన ఫ్రెండ్స్ ఎట్లా మన ఏజ్ వాళ్ళు అనుకుంటాము, పిల్లలకు కూడా అంతే. పిల్లలతోనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మంచి ఆ ఎన్విరాన్మెంట్ అనేది వాళ్ళకు హ్యాపీగా అనిపిస్తుంది. సో అంతలో వీళ్ళు రీల్స్ తీస్తున్నారు, చిన్నగా చూసినాం, మాట్లాడినాం. సో అంత బాగుంది, అసలు ఎంత బాగుందంటే పార్క్. ఎవరైనా చూస్తే ఇంత మెయింటెనెన్స్ ఇంత ఉండదేమో అనుకుంటారు, కానీ జైలుకి సంబంధించిన పార్క్ అయినప్పటికీ ఎంత బాగుంది. నెక్స్ట్ ప్లే ఏరియా దగ్గరికి వెళ్ళినాం, ఉయ్యాలుగుదామని చాలాసేపు వెయిట్ చేసినా కానీ లైన్ దొరకలే. యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళు వెయిట్ చేస్తారు. సో ఇటు వచ్చేసి అందులో వేరే గేమ్స్ అలా ఆడినాం. కొద్దిసేపు ఆడిన తర్వాత మళ్ళీ ఉయ్యాల దగ్గరికి వెళ్తే అక్కడున్న ఇద్దరు చిన్నపిల్లలు అప్పటికే ఉయ్యాలు ఊగుతున్నారు. రిక్వెస్ట్ చేసి ఖాళీ మేము వీడియో తీసుకుంటాం, అంటే పాప చిన్నగా ఉంది కదా, ఎక్కువసేపు ఏమి ఊగం, జస్ట్ వీడియో తీసుకుంటాం అని చెప్పేసరికి వాళ్ళు అక్కడ నుండి మాకు కొంచెం స్పేస్ ఇచ్చినారు అన్నట్టు. సో ఉయ్యాలు ఊగేదానికి ముందు ఇక్కడ చూడండి, పింక్ వాళ్ళు ఉయ్యాల దొరకట్లే అని చెప్పేసి ఇలా చిన్న జారుడు బండ గేమ్స్ ఆడుతున్నారు. అంతలోపు ఉయ్యాల దగ్గర ఫ్రీ అయిపోయింది. సో మేము కూడా వెళ్ళేసి పింకీ, జెస్సీ, సో వాళ్ళిద్దరు అలా వాళ్ళ ఫాదర్స్తో కలిపి ఎప్పుడెప్పుడు ఉయ్యాలు ఊగుదామని ఎదురు చూస్తున్నారు. సో ఉయ్యాల మాకు రాగానే చిన్నగా అలా ఉయ్యాలు ఊగుతూ, నిజంగా యాక్చువల్లీ ఫాదర్కి డాటర్కి ఉండే బాండింగ్ రియలీ చాలా బాగుంటుంది. సో అక్కడ పింకీ, అభి, ఇక్కడ జెస్సీ వాళ్ళ డాడీ, అసలు ఎంత బాగుంది కదా. నిజంగా పిల్లలకి అనేది మనం ఇట్లా అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళకు కూడా కొంచెం నేచర్తో మంచి రిలేషన్ అనేది ఏర్పడుతుంది. సో అంతలో వీళ్ళు ప్లే ఏరియా నుంచి అక్కడ నుంచి కొంచెం బయటకు వచ్చి మిగతా ప్లేసెస్లో అలా ఆడుకుంటున్నాం.
అంతలోనే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలామంది కంటెంట్ క్రియేటర్స్ చాలా చాలా అంటే హ్యూజ్ పీపుల్ కంటెంట్ క్రియేషన్ కోసం ఎంతలా ట్రై చేస్తున్నారంటే నేను పార్క్లో లిటరలీ ఒక 5-10 గ్రూప్స్ని చూసిన అన్నట్టు. వాళ్ళ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అయినా కానీ ఇన్స్టా అయినా కానీ నిజంగా వాళ్ళ హ్యాండిల్స్ వాళ్ళ ఎంత ఫాలోవర్స్ ఉన్నా కూడా ఇంకా ఇంకా ట్రై చేస్తున్నారు. మంచిగా అంటే అదే నాకు ఒక మోటివేషన్ అనిపించింది. ఎందుకంటే ఐ మీన్ అంత ఫాలోవర్స్ అంత హ్యూజ్ పీపుల్ అంత ఉన్నప్పటికీ వాళ్ళు ఇంకా ట్రై చేస్తున్నారు చూడండి. అది నాలాంటి ఒక స్మాల్ క్రియేటర్కి మంచి మోటివేషన్ అనుకోవచ్చు. అంతలోపు మా పాపని ఎలా చిన్న గ్రాస్ పైన నిల్చోబెట్టినాం అంబాడుతుందేమో అని చెప్పేసి. వాళ్ళ డాడీ అలా పట్టుకొని నడిపేయడానికి ట్రై చేస్తుండు. మా పాప చిన్ని చిన్ని అడుగులతో అలా బుజ్జి బుజ్జిగా ఒక 2-3 అడుగులు వేసింది. కొంచెం దూరం నడిచింది. అలా నడవగానే ఇంకా కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకుని చూడండి. అసలు కంటెంట్ క్రియేటర్స్ ఎంతమంది ఉన్నారో నిజంగా నిజంగా వచ్చినందుకైతే నాకైతే ది బెస్ట్ మోటివేషన్ వచ్చిందేమో అనిపించింది. అంతేకాకుండా మా పాప కూడా ఇది బాగుంటుంది పెద్ద అయిన తర్వాత వీడియో. అంతలోపు మా పాపని చూసి ఇంకో పాప వస్తుంది అన్నట్టు పాప పాప అని చెప్పేసి. సో చిన్న ఇంకా మా పాప గ్రాస్ ఉందని చెప్పేసి ఇంకా మేము తీసి అలా మా హస్బెండ్ ఎత్తుకున్నాడు. సో అంతలో అక్కడ చూడండి ఇంకొక వాటర్ ఫౌంటైన్, దాని దగ్గర కూడా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళినాం. వెళ్ళి అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ బాగా బాగా ఎంజాయ్ చేసినాం. ఈ డే మాత్రం మా పాప చూడండి వాటర్ ఫౌంటైన్ ఇలా చూస్తున్నా అంటే ఫస్ట్ టైం కదా, చాలా హ్యాపీ అండ్ సర్ప్రైజ్ని ఫీల్ అవుతుంది మా బేబీ. సో ఏంటో మా ముచ్చట్లు అలా. సో పింకీ జెస్సీ వాళ్ళు నిజంగా ఇంత అప్పుడప్పుడు అలా తీసుకొస్తూ ఉండాలి పిల్లల్ని బయటికి. నిజంగా పార్క్కి తీసుకురావడం అనేది నిజంగా మంచి ఆప్షన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే క్రౌడ్ ఏరియా అక్కడిక్కడ తీసుకెళ్తే వాళ్ళకు కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఆడుకోవడానికి ఉండదు, సరిగా ఊరికే ఎత్తుకోవాలి, వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. కానీ ఇలా పార్క్కి తీసుకొచ్చినప్పుడు మనం అంటే వాళ్ళని ఆడుకోమని మనం కూర్చోడం కాకుండా వాళ్ళతో పాటు మనం కూడా ఆడుతుంటే కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తుంటే బాగుంటుంది కదా. సో మెల్లగా అక్కడ కూడా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్న తర్వాత వాటర్ ఫౌంటైన్ అంతా కొద్దిసేపు అంటే అబ్జర్వ్ చేస్తుంది మా బేబీ జెస్సీ పాప. ఏంటిది అన్నట్టుగా చూడండి ఎంత సీరియస్గా అబ్జర్వ్ చేస్తుంది మా బేబీ బుజ్జికన్నా. అసలు వాటర్ ఫాల్ చూడండి ఎంత బాగుంది కదా. నిజంగా ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ ఒక జైలుకి సంబంధించిన పార్క్లో ఇంత బాగుంటుంది, ఇంత మెయింటెనెన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చాలా అంటే చాలా ఫుల్ హ్యాపీ. ఎందుకంటే పార్క్కి వచ్చినందుకు. గుండు చూడండి, ఇద్దరు గుండు గుండు గుండు. సో మెల్లగా వాటర్ ఫౌంటైన్ నుంచి మళ్ళీ అలా కాసేపు అంటే ఫ్యామిలీ సెషన్ లాగా వాళ్ళ కోసం వాళ్ళ బేబీతో ఎంజాయ్ చేస్తున్నారు. మేము అలా మా బేబీతో చిన్న ఆడుకుంటూ పాపని నడిపిస్తూ అట్లా అట్లా మేము కూడా కాసేపు అట్లా టైం స్పెండ్ చేసినాం. పక్కన చూడండి షటిల్ ఆడుతున్నారు. అసలు చాలా అంటే చాలా మంది ఉన్నారు క్రౌడ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పాపని అంబడుతుందేమో అని చెప్పేసి కింద పడుకోబెడితే ఆ గ్రాస్ కుచ్చుకుపోతుంది కదా, ఈ అని పెట్టేసి మమ్మీ నేను నడవలేను అంబాడలేను అన్నట్టుగా నా వైపు చూసింది మా పాప. సో అంతలోనే నేను నా హ్యాండ్ సపోర్ట్ ఇచ్చేసి పాపను దగ్గర తీసుకున్నాను. సో పాప చూడండి ఎంత క్యూట్గా బుజ్జి తల్లి గుండు గుండు గుండు.
సో నిజంగా అసలు బాగుందబ్బా పార్క్. ఇంతలా చెప్తుందంటే అది ఎంత బాగుందంటే ఒక మంచి అట్మాస్ఫియర్ బాగుంది. వీళ్ళు చూడండి ఇంకా రీల్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు చూడండి ఆ బ్రోది డ్యాన్స్ ఎలా ఉంటుంది, బాగుంటుంది. లిటరల్ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం వాళ్ళ రీల్స్ అన్నీ లైవ్లో చూస్తూ. బాగుందబ్బా, వాళ్ళు ఎంతలో ట్రై చేస్తున్నారంటే నిజంగా బాగా అనిపించింది. ఏదోలా ఏంటి అని స్క్రోల్ చేసుకుంటూ ఉండకుండా వాళ్ళకు ఏమంటారు, వాళ్ళకు ప్లేస్ క్రియేట్ చేసుకుంటున్నారు వాళ్ళు కదా. నిజంగా బాగా అనిపించింది. ఎక్కువసేపు వాళ్ళతో మాట్లాడినాం, డీటెయిల్స్ షేర్ చేసినారు వాళ్ళు కూడా, బాగుంది. తర్వాత ఈ డోమ్ లాగా ఉంది కదా, ఇక్కడ వచ్చి కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకున్నాం, ఫ్యామిలీ పిక్స్ తీసుకున్నాం. నెక్స్ట్ గార్డెన్లో కూర్చొని పాపతో చిన్న ఫొటోస్ అలా తీసుకున్నాం. ఆ పాప చూడండి ఫుడ్ స్నాక్ తీసుకొచ్చి తినట్లే కార్కేసి నోట్లో పెట్టుకొని తింటుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ మా హస్బెండ్, నేను, పాప చిన్న కబుర్లు చెప్పుకుంటూ నెక్స్ట్ పాపని తీసుకొని అలా నేను పార్క్లో ఫ్లవర్స్ ఏంటి అని చెప్పేసి చూపిస్తూ చిన్న అలా వాకింగ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నాం పాప నేను. మనకి ఈసీఎల్, నాగారం, ఈశ్వర్ నగర్, నాచారం, మల్కాజ్గిరి, మేడ్చల్ నేను ఒక 2-3 పార్కుల దగ్గరికి వెళ్ళినాను. కానీ నాకైతే ది బెస్ట్ అంటే ఇదే అనిపించింది అబ్బా. ఎందుకంటే ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. అక్కడ కూడా చాలా ఫ్రీగా ఉంది. ఈశ్వర్ నగర్ దగ్గర పార్క్ ఉంది కానీ నాకెందుకో ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఇదే ది బెస్ట్ అనిపించింది. అంటే ఈసీఎల్కి దగ్గరలో కూల్గా కామ్గా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది పార్క్. అసలు చిన్నపిల్లలు చూడండి ఎంతమంది ఉన్నారు. ప్రతి ఒక్కరు వాటర్ ఫాల్ దగ్గర ఫొటోస్ దిగడం, వీడియోస్ తీసుకోవడం. చాలామంది ఫ్రెండ్స్ అసలు మీటప్ అవ్వడానికి చిన్న గెట్ టుగెదర్లా కూడా చాలామంది ప్లాన్ చేసుకున్నారు. అక్కడ చాలా అంటే చాలా చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. అసలు ఒక్కరని కాదు, అంటే లోకల్ ఈ పార్క్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు అక్కడ నేచర్ని ఎంజాయ్ చేయడం చాలామంది వచ్చినారు. నిజంగా అది మాత్రం గ్రేట్ అని చెప్పొచ్చు. ఇంకేంటి మరి, మాకైతే పార్క్ చాలా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంతే కాకుండా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాం మరి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.